తర్వాత ఎన్నో మీకు ఉద్యమాలు, ఎన్నో క్యాస్ట్ల గురించి చేశాను. అంటే మీకు తెలుగుదేశం పార్టీ తెలియదు కాదు, ఆ పార్టీ నుంచి ప్రయాణం చేసి వచ్చారు. చంద్రబాబు నాయుడిని మీకంటే ఎక్కువగా ఎవరు గౌరవించి ఉండరు. మరి ఎందుకు ఈ ఇష్యూలో ఇంత పెద్దగా తీసుకున్నప్పుడు చంద్రబాబుతో మాట్లాడడం కానీ ఇలా ఏమైనా చేశారా? మీరు అనుకుంటున్నట్టు డైరెక్ట్ గా చెప్పండి, కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడుది. హ్మ్. వెళ్ళాను, టికెట్ నేను ఎందుకు వెళ్ళాను, ఎందుకు తెలుగుదేశంతో డిఫర్ అయ్యానంటే, ఆ రోజు వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని తిడతానే ఉన్నాను. తిడతా ఉన్న మనిషిని నన్ను ఆయన మధ్యవర్తులతో కబురు పెట్టించి హర్ష్ కుమార్ గారిని వస్తే టికెట్ ఇస్తాం అమలాపురం అని కబురు పెట్టాడు. హ్మ్. నేను ఆ కబురు జగన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ లేదు కాబట్టి జగన్ ఇంతకాలం ఈ 5 సంవత్సరాలు నేను ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందండి, ఇప్పుడు మనక అంత డబ్బు లేదు, ఒక పార్టీ అండ లేకపోతే గెలిచే సీను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేవు. అటువంటి పరిస్థితుల్లో నేను జగన్ దగ్గర నుంచి పిలుపు ఎక్స్పెక్ట్ చేస్తే, ఇప్పుడు దాకా తిట్టిన చంద్రబాబు నాయుడు నన్ను పిలిచేటప్పటికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సరే వెళ్ళాను, వెళ్ళిన తర్వాత వైజాగ్లో రమ్మన్నారు, వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కలిశాను, మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ మాటలు అయిపోయిన తర్వాత కాకినాడలో అక్కడ ఎయిర్పోర్ట్లో అది పొలిటికల్ జాయిన్ అయితే పొలిటికల్ దాని కింద వస్తుంది, రూల్స్ ఒప్పుకోవు అనేసి చెప్పడంతో అక్కడ జాయినింగ్ మానేసి కాకినాడ వచ్చినప్పుడు జాయిన్ అవ్వండి హర్ష్ కుమార్ గారు అని చెప్పి ఆయన అన్నాడు. అలాగేనండి సార్ అని చెప్పేసి అన్నాను. కాకినాడ వెళ్ళాను. కాకినాడ మామూలుగా పెద్ద జనంతో కూడా వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను మాకు ఢిల్లీలో అలవాటు ఏంటంటే ఇలా వంగి ఇలా పెట్టడం అలవాటు అండి. హ్మ్. అంతేగాని కాళ్ళ మీద పడిపోయి నమస్కారం అక్కడ కాళ్ళ మీద పడినోడు అక్కడ ఉన్నాడు, సాష్టాంగ నమస్కారం పెట్టినోడు ఆ రోజున. ఓకే. ఎవరంటే హ్మ్. చెప్తాను, వినండి, మీరు అడిగిన దానికి చెప్పాలి కదా. నేను అక్కడ సాష్టాంగ నమస్కారం పడినోడు ఎవడంటే వర్మ అండి. వర్మకి టికెట్ ఇస్తారో లేదో అని చెప్పి అతను సాష్టాంగ నమస్కారం కింద నుంచి బాగు కొట్టాడు అంతే. అది కాళ్ళు పట్టుకున్నాం. మందాకిష్ట మాదిగా వెంకయ్యనాయుడు చేశాడు చూడండి, పాదాలు పట్టుకుని చేయడం. అది నేను చేసింది. ఇలాగా వంగేటప్పటికి ఇలాగ లాక్కున్నాడు ఆయన. పొడుగు మూల, నేను కొంచెం ఆయన కన్నా హైట్ తక్కువ వల్ల అది కొంత నేను కిందకు వంగినట్టుగా కనపడింది. చెప్పిందినండి, కాళ్ళ మీద పడిపోతే, కాళ్ళ మీద పడిపోయినట్టయితే టికెట్ ఇవ్వకపోగానే 2 రోజులు 3 రోజుల్లో బయటకు మళ్ళీ వచ్చేసాను కదా. తెలుగుదేశంలో ఎక్కువ కాలం ఏం లేదు, 3 రోజులు ఉన్నాను. టికెట్ ఇస్తాడు నేనంటుంది ఈ ఇష్యూలోన అంత మీరు నిజంగానే అంత పరిచయం ఉన్నది, ఈ ఇష్యూలో ఎందుకు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారనేది నా పాయింట్. అంత పరిచయం ఉంటే మటుకండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. జైలుకి వాళ్ళ మిస్సెస్ని వెళ్ళి కలిశాను. ఎవరు ఆయనకి సపోర్టింగ్ గా చేయలేని పరిస్థితుల్లో ఆయన సపోర్టింగ్ గా మాట్లాడాను. అంటే కంపౌండ్లు అన్నీ నాకు వచ్చేస్తాయినా చంద్రబాబు నాయుడుకి ఆ రోజున జైల్లో సపోర్ట్ చేశాను, జైల్లోకి వెళ్ళినందుకు. అక్కడ అన్యాయం అనిపించింది నాకు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాను, బోల్డ్ ప్రెస్ మీట్లు పెట్టాను. పెద్ద ఆయన నాకు అదే రూమ్లో ఉన్నాను నేను 48 రోజులు, ఆయన 50 రోజులు ఉన్నాడు. సేమ్ రూమ్ స్నేహ బ్లాక్లో. ఎండ ఎలాగొస్తుందో నాకు తెలుసు, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అక్కడ ఆయనకి ఏమీ లేకుండా పెట్టడం అన్న చాలా మంచిది కాదు, చాలా ఎండ తగులుతుంది అక్కడ. పెద్ద ఆయనకి ఏదో కొంత సంథింగ్ కొంచెం ఎండకి పడని ఏదో ఉన్నది కాబట్టి ఆయన్ని మటుకు మీరు చేయండి నుంచి ఫైట్ చేశాను నేను గవర్నమెంట్తో. అలాగని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడుతో కలిసిపోయినట్ట తర్వాత జాయిన్ అయిపోయినా నేను వెళ్ళి. అంటే ఈ ఇష్యూలో ఎందుకు మాట్లాడకూడదు అనేది ఇంత చర్చ జరుగుతుంది, మీ బలమైన వాదన వినిపిస్తున్న సమయంలోన ఎందుకు మీరు మాట్లాడాలి సార్? నేను ఇది ఏ విషయం మీద ఏ ముఖ్యమంత్రితో మాట్లాడను.
ఏమనుంటే ఉత్తరం రాస్తాను అంతే. నాకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ప్రజల గురించి ఏమన్నా కావాలనుకుంటే ఓ లెటర్ రాస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదే ఉత్తరమైనా రాస్తారా? రాస్తాను. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ఆయన పరిశీలిస్తూ ఉంటాడు కదా, తెలుసు కదా. మళ్ళీ ఉత్తరం రాయాల్సిన పని ఏంటి? హర్ష్ కుమార్ గారు, చివరిగా చెప్పండి. అంటే ఇప్పుడు పోలీసులు ఏమో ఇది యాక్సిడెంట్గా చెప్తున్నారు, మరోవైపు విడుదలవుతున్న ఆ వీడియోలు కూడా ఇలాంటి సాక్ష్యాలను చూపిస్తున్నాయి. దీనికి భిన్నంగా అంటే ఇప్పుడు వాదన వినిపించే వాళ్ళందరూ డ్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒక హర్ష కుమార్ మాత్రం బలంగా ఇది హత్యే అని చెప్తున్నారు. ఎప్పటికీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఏ వీడియోలో కూడా ఇది హత్య అన్న వీడియో, ఇది యాక్సిడెంట్ అన్న వీడియో ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం నుంచి వచ్చినాయి కదా వీడియో. ఇప్పుడు లేటెస్ట్ గా చిల్లకల్ల దగ్గర వచ్చిన వీడియోది, గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియో కూడా మీకు ఏదైనా ఏ వీడియో అయినా ఆయన చచ్చిపోతున్నా చూపెడుతున్న వీడియో ఏది రిలీజ్ చేయలేదు. యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోలు ఏది రిలీజ్ చేయలేదు. ఇది యాక్సిడెంటే అని చెప్పే బలమైన సాక్ష్యం ఇప్పుడు దాకా ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిన వీడియోలన్నీ ఎక్కడెక్కడో తీసిన వీడియోలు, ఎక్కడెక్కడో దొంగ వీడియోలు కొన్ని ఉన్నాయి. దాంట్లో వీళ్ళు రిలీజ్ చేయకుండా మీడియాతో రిలీజ్ చేసిన వీడియోలు దేన్ని నమ్మను నేను. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఎటువంటి వీడియో సాక్ష్యం యాక్సిడెంట్ అయినట్టుగా లేదు. 100% నేను చెప్తున్నాను. కాబట్టి ఇది హత్యే అని నేను చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ